డిఎస్సి 2025 సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ముగించడానికి రెడీగా ఉన్నారు. ఈ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కాల్ లెటర్స్ కూడా పంపిస్తూ ఉన్నారు కదా. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఈ నెక్స్ట్ ప్రక్రియలో ఏదైతే ఉందో కౌన్సిలింగో వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే రాసున్నారో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి అటెండ్ అయి ఉన్నారో వాళ్ళకి ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించిన ఒక అప్డేట్ అనమాట. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే ఈ సర్టిఫికెట్లో వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే దానికి సరిపడా క్యాండిడేట్స్ దొరికిన వెంటనే ఈ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో ఇచ్చే విధంగా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి వెబ్సైటు అప్డేట్ చేస్తూ ఉన్నారు. అందుకని కొంతమందికి టెక్నికల్గా ఇష్యూ వస్తూ ఉన్నాయి. ఏంటంటే లాగిన్ అయితే మీరు సెలెక్ట్ చేయలేదు పోస్ట్ని అని చెప్పేసి వెంటనే డిసప్పేర్ అవటం ఇది అవుతూ ఉంది. టెస్టింగ్లో ఉంది. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో మీ లాగిన్ అకౌంట్లో దాన్ని యాడ్ చేయబోతున్నారు. మరి ఎప్పుడు యాడ్ చేయబోతున్నారు? ఈ సెలక్షన్ లిస్టు వచ్చిన తర్వాత. ఈ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నాం బుధవారం రోజు వస్తుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది అనేది ఆల్రెడీ మరి కోర్టులో కేసు ఒకటి నడుస్తూ ఉన్నది కదా. మరి అది ఏమవుతుందో మరి ఇంతకుముందు ఒకసారి 2018లో అలాగే చేస్తే 2 సంవత్సరాలు ఆపాల్సి వచ్చింది అని అప్పుడంటే జరిగింది కానండి. ఈసారి జరగదు. ఎందుకంటే ఈసారి భారీ ఎత్తులో క్యాండిడేట్స్ ఇందులో సర్టిఫికెట్ వెరిఫికేషన్కి హాజరవడం జరిగింది. ఇది కనుక ఆగితే ఇక్కడే బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డిఎస్సిని వీళ్ళు తిడతా ఉన్నారు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. అందుకని చెప్పేసి సెలక్షన్ లిస్టు 1-2 రోజులు లేట్ అయినా అవ్వచ్చు, కానీ సెలక్షన్ లిస్టు రావటం మాత్రం ఆగదు. ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లో సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీకి సంబంధించింది అందరికీ అట్ ఏ టైం ఇస్తారు. మీరు ఫోన్లో అయినా పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్లో అయినా పెట్టుకోవచ్చు, డెస్క్టాప్లో అయినా పెట్టుకోవచ్చు ఆప్షన్. దానికి మళ్ళీ సెపరేట్గా వెళ్ళాల్సిన పని అయితే నాకు తెలిసి అయితే ఉండదు. ఎందుకంటే దాని గురించి వాళ్ళు కౌన్సిలింగ్ రావాలని ఏం చెప్పలేదు. ఇంకా వెబ్ ఆప్షన్సే అంటున్నారు. ఓకేనా? అప్డేట్ వచ్చిన తర్వాత మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.